ఏమిటండి ఎప్పుడు నేను నిద్రాహారాలు లేకుండా ఈ పని? ఏమిటండి కేసు ప్రత్యేకత? ఇది అదే ఇది నా ప్రాణ స్నేహితుడి జీవితానికి సంబంధించిన విషయం. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు గెలిచి తీరాలి. దీని వెనక చాలా గొడవ ఉంది. ఏమిటో బాబు, మీకు ఈ కేసు వచ్చిన దగ్గర నుంచి మనకి ఊర్లో ఉద్యోగం ఎందుకు వచ్చిందా అని బాధపడుతున్నాను. లేవండి, 12 అయింది, నిద్రపోవాలి. ఇక్కడ ఏణుగాడని లాయర్ ఉండాలి. ఆడిల్లు ఎక్కడో చెప్తావా? ఎందుకు? ఆడి దగ్గర ఓ ఫైల్ ఉంది, దాని మీద మార్క్ పెట్టాలి. నాకు తెలియదు బాబు, నేనెప్పుడు చూడలేదు కూడా. నేను ఉతికే బట్టల మీదొట్టు, నా తిరుగుబోతు బండి మీదొట్టు, నా వయసు మీదొట్టు, ఎప్పుడు ఈటుగా ఉండే నా పెట్టె మీదొట్టు. పాకు నాటుబే, అయినా నా లెవెల్కి నిన్ను అడగడం ఏంటి? చెయ్యి. మీరు చెప్పేదాన్ని బట్టి అయ్యగారికి ఆ కేసు గురించి తపలు సుత్తూ ఉంటే ఆ కూర గురించి నాకు భయంగా ఉందమ్మా. కూనికోరా వాడేవిడే? ఏమోనమ్మా, ఆడి ముక్కు ముఖం కూడా నాకు తెలీదు. అయ్యగారి గురించి అన్ని వివరాలు అడిగాడు. ఆడి దగ్గర ఏదో కేసు ఫైల్ ఉందంట, మార్కెట్టాలి, మర్డర్ చెయ్యాలని ఏదేదో అన్నాడు. నాకు భయం వేసి నేనేమీ చెప్పలేదు. పసిబిడ్డ, పచ్చని సంసారం, అయ్యగారి గురించి కాంత ఆలోచించండి అమ్మా. ఇది చిన్న విషయం కాదమ్మా. కూలీకోర్లు డబ్బు పడితే ఏమైనా చేసేస్తారు. నేను వెళ్ళొస్తానమ్మా. ఏమిటి తాతయ్య, ఏమిటి అలా ఉన్నావు? ఏమీ లేదమ్మా, కోర్టులో కేసు ఏమవుతుందోనని భయంగా ఉంది. ఎందుకు అనవసరంగా భయపడతావు? మన లాయర్ ఉన్నప్పుడు కేసుల గురించి ఆలోచించడమే అనవసరం. అది కాదమ్మా, నాకు తెలిసిండి నేను ఎప్పుడూ ఎవరికి ఏ అన్యాయం చేయలేదు. భగవంతుడు నీకు అన్యాయం చేయకుండా ఉంటే అంతే చాలమ్మా. వెళదాం పద. యువర్ ఆనర్, వీళ్ళందరూ నా ఇంటి చుట్టూతా చేరిన గోతి కింద నక్కలు. వీళ్ళెవరికి నా ఆస్తిలో చిల్లికవ కూడా చిన్నదని నిరూపించడానికి ఆధారాలున్నాయి. వాటిని మా లాయర్ వేణుగోపాలరావు గారికి అందజేయడం జరిగింది. వారు కోర్టుకు సమర్పిస్తారు. యువర్ ఆనర్, జగన్నాథరావు గారు చెప్పిన మాట నిజమే. దీనికి సంబంధించిన వివరాలున్న ఫైలు వారు నా చేతికిచ్చారు. అందులో వీళ్ళ చెవులు పెట్టి నేను చెప్పించిన నిజాలు కూడా ఉన్నాయి. ఆ ఫైల్ ఎక్కడ? పోయింది యువర్ ఆనర్. మళ్ళీ అన్ని ఆధారాలు సంపాదిస్తాను. న్యాయం జగన్నాథరావు గారిది అని నిరూపిస్తాను. యువర్ ఆనర్, ఈ ముఠాంతా కలిసి చేస్తున్నదంతా కుట్ర, మోసం, తగ. దయచేసి నాకు కొంత వ్యవతిప్పించవలసిందిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను. యువర్ ఆనర్, ఇదంతా వీధి భోగతంలా ఉంది. ఆధారాల ఫైల్ ఆయన ఇచ్చాననడం, ఈయన పోగొట్టుకున్నానడం, గడువిస్తే మళ్లీ సంపాదిస్తానడం, ఇదంతా ఒక అందమైన కట్టు కదా. వాళ్ళు తప్పించుకోవడానికి, అమాయకులైన వీళ్ళ మీద కుట్రబనడానికి గడువు తప్ప నిజానికి వాళ్ళ దగ్గర ఏ ఆధారాలు లేవు. నేను మీకు సమర్పించుకున్నవే నిజమైన ఆధారాలు, బలమైన ఆధారాలని మనవి చేసుకుంటున్నాను. ఈ కేసు పూర్వాపరాలు తేలే వరకు, కోర్టు తీర్పు ఇచ్చేంత వరకు జగన్నాథం గారి యావదాస్తిని కోర్టు హ్యాండ్ ఓవర్ చేసుకోవడమైనది. తాతయ్య, 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 ఏం పర్వాలేదు తాతయ్య, ఏం పర్వాలేదు. మూర్ఖత్వం ఎంత పనిచేసిందో తెలుసా? నన్ను నమ్మి నాకు బాధ్యతను అప్పగించిన వ్యక్తుల బ్రతుకులు బజారు పాలయ్యాయి. వాళ్ళు ఇప్పుడు నడిమితిలో నిలబడ్డా. సంతోషించు, సాధించావుగా, బాగా సంతోషించు. మీ స్నేహితులు సాధించాల్సిన అవసరం నాకేం పట్టింది? అతను నాకేమైనా విరోధా, లేకపోతే ఎప్పుడైనా అతను చూశానా? ఈ కేసు వదిలితే మీ మనసు గుర్తుపడుతుందని అలా చేశాను. ఇలా జరుగుతుందని నేను అనుకున్నానా? జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. నన్ను క్షమించండి. తగలబడిపోయిన తర్వాత తప్పు తెలుసుకునే ప్రయోజనం లేదు విజయ. నువ్వు అడిగే క్షమాపణలు, కార్చే కన్నీళ్లు కేవలం లాంఛనాలుగానే మిగిలిపోతాయి తప్ప వాళ్ళ బ్రతుకులు నేను బాగుపరచలేవు. అబ్బా, జరిగిన దానికి మీ మాటలు పడలేక చేస్తున్నాను బాబు. నన్ను మీ స్నేహితుడి దగ్గర తీసుకెళ్ళండి. అతను కాలు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. నా మొగుడుదేం తప్పలేదు, ఇదంతా చేసి నేనే తల బద్దలు కొట్టుకుని చేస్తాను. సరేనా? ముందు అతని దగ్గర తీసుకెళ్ళండి. విజయ, తప్పు తెలుసుకున్నా, పశ్చాత్తాపడినా కొందరు క్షమాపణలు చెప్పుకునే అవకాశం ఉండదు. నీ పరిస్థితి జరిగించాలు. నా క్రమకు నన్ను వదిలేయి. వాళ్ళ బాధ్యత